హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా ఉత్తర తిరుపతి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని గుడికి వచ్చాము. ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. చూస్తున్నారు కదా, గుడిలో చాలా రష్ ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. A few moments later. ఇంత రష్ ఉన్నా కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఇది గుడిలో ఉన్న గోశాల. అప్పాజీ ఫోటో చూసారా ఎంత బావుందో! దర్శనం చేసుకొని కాసేపు గుడిలో కూర్చున్నాము. ఇవాళ ఎలాగో ఫాస్టింగ్ కదా అని మామిడిపల్లిలో ఉన్న అపురూప వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్దామని సడన్‌గా అనుకున్నాము. ఇది గుడి బయట ఉన్న కదంబ వృక్షం. చూస్తున్నారు కదా, కదంబం పువ్వులు చాలా ఉన్నాయి. భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు కదంబోత్సవం అని రైతుల పండగ జరుపుకుంటారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఆ రోజు కదంబ వృక్షం కొమ్మను ఇంటికి తీసుకొచ్చి పూజ చేస్తారు. ఆ రోజు సాయంత్రం పూల రెక్కల్ని బంధువులకు, స్నేహితులకు పంచుకుంటారు. నక్షత్రవనంలో కదంబ వృక్షాన్ని శతభిష నక్షత్ర స్థానంలో పెంచుతారు. అక్కడి నుంచి ఇందాక చెప్పాను కదా, శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయం అని, అక్కడికి వచ్చేసాము. ఈ అపురూప వెంకటేశ్వర స్వామి గుడి నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్ళే దారిలో మామిడిపల్లి దగ్గర ఉంటుంది. నిజామాబాద్ నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది ఇది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లొకేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. తొలేకాదశి కదా, ఇక్కడ కూడా చాలా రష్ ఉంది. ఏ మంచి పని ప్రారంభించినా దశమి, ఏకాదశుల కోసం ఎదురు చూడడం ప్రజలకు అలవాటు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమదంష్ట్రిక అంటే యముడి కొర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు పబ్బాలు ఎక్కువే. లంకనం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఈ గుడి 2012లో ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో చిత్తా నక్షత్ర యుక్తంగా స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గోపద్మ వ్రతం గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అదేంటో ఇప్పుడు చెప్పుకుందాము. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు గోపద్మ వ్రతం ఆచరిస్తారు. పుత్ర పౌత్ర ధనధాన్యాభివృద్ధి కొరకు ఈ వ్రతం ఆచరించాలని స్కంద పురాణం చెప్తుంది. ఈ వ్రతం దాదాపు 4 నెలల పాటు, అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశి, అదే అండి క్షీరాబ్ది ద్వాదశి వరకు చాతుర్మాస దీక్ష సమయంలో ఆచరించబడుతుంది. ఈ 4 నెలలు వర్షాకాలం గనుక పశువుల కొట్టాలను శుభ్రం చేసుకుంటారు. పశువులకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చేసే వ్రతమే ఈ గోపద్మ వ్రతం. పురాణాలలో గోపద్మ వ్రతానికి అత్యంత ప్రాశస్త్యం ఉంది. ఈ వ్రతం మృత్యుభయాన్ని తొలగించి దీర్ఘాయువును, ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ప్రాచీన కాలంలో జరిగిన ఒక సంఘటన ఈ వ్రతం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుంది. అదేంటో ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వం సుభద్ర అనే ఒక మహిళ ఉండేది. ఆమె తన గత జన్మలో చేసిన పాపాల కారణంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంది. కనీసం తపస్సు చేసుకోవడానికి ప్రయత్నించినా యమభటులు ఆమెను వెంటాడి అనేక బాధలకు గురిచేస్తూ అడుగడుగున ఆటంకాలు కలిగించారు. ఈ బాధల నుండి విముక్తి పొందలేక నిస్సహాయ స్థితిలో ఉన్న సుభద్రకు ఒక రాత్రి స్వయంగా శ్రీకృష్ణుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణుడు ఆమెకు గోపద్మ వ్రతం గురించి వివరించి దానిని ఆచరించమని ఉపదేశించాడు. ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించడం ద్వారా యమభటుల బాధల నుండి విముక్తి పొందవచ్చని, మరణ భయం తొలగిపోయి జీవితంలో ప్రశాంతత నెలకొంటుందని భగవానుడు స్పష్టంగా తెలియజేశాడు. శ్రీకృష్ణుని మాటలపై అచంచలమైన విశ్వాసం ఉంచిన సుభద్ర ఆయన చెప్పిన విధంగానే గోపద్మ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అవి శ్రీవారి పాదాలు. మొత్తం పువ్వులతో కప్పేశారు, అందుకే కనిపించడం లేదు. ఇక గోపద్మ వ్రత ప్రభావం విషయానికి వస్తే, సుభద్ర గోపద్మ వ్రతాన్ని ఆచరించిన తక్షణమే ఆమె యమభటుల బాధల నుండి పూర్తిగా విముక్తి పొందింది. ఈ వ్రతం యొక్క అద్భుత ప్రభావంతో ఆమెకున్న మరణ భయం తొలగిపోయి జీవితంలో అంతులేని ప్రశాంతత, సంతోషం నెలకొన్నాయి.
అప్పటి నుండి ఈ గోపద్మ వ్రతం ప్రాచుర్యం పొందింది. మృత్యుభయాన్ని తొలగించుకోవాలనుకునేవారు, దీర్ఘాయువును కోరుకునే భక్తులు మరియు జీవితంలో ప్రశాంతతను ఆశించేవారు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ వస్తున్నారు. ఈ వ్రతం కేవలం భౌతికమైన కష్టాల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతిని, మానసిక ధైర్యాన్ని కూడా ప్రసాదిస్తుందని నమ్ముతారు. హిందూ ధర్మంలో ఆవును అత్యంత పవిత్రంగా భావిస్తారు. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. గోమాతను కామధేనువుగా, శుభానికి ప్రతీకగా ఆరాధిస్తారు. గోపద్మ వ్రతం ఈ విశ్వాసాల ఆధారంగానే ఏర్పడింది. అయితే ఈ గోపద్మ వ్రతం పాటించేవారు ప్రతిరోజు స్నానం చేసి శుచిగా ఉండాలి. గోవులకు స్నానం చేయించి గంధం, కుంకుమ, పూలమాలలతో అలంకరించి గోవుకి ఇష్టమైన ఆహారం పచ్చిగడ్డి, అరటి పండ్లు, బెల్లం మొదలైనవి తినిపించి గోవు వద్ద ప్రదక్షిణలు చేసి గోమాత స్తోత్రాలు పఠించి వీలైనంత వరకు గోసేవలో ఉండాలి. అది అండి గోపద్మ వ్రత విధానం మరియు వ్రత కథ. అపురూప వెంకటేశ్వర స్వామి గుడిలో దర్శనమయ్యాక అక్కడి నుంచి అంకాపూర్ నర్సరీకి వచ్చాము. ఈ నర్సరీ కూడా నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్ళే దారిలో నిజామాబాద్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లొకేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఇవి గుంటగలగర ఆకు విత్తనాలు. గుంటగలగర ఆకు అంటే ఏంటో అనుకుంటున్నారేమో! భృంగరాజ్ అనే గుంటగలగర ఆకు అని అంటారు. ఇంతకీ హెయిర్ ఆయిల్ వీడియో చూసారా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. క్లిక్ చేసి వెళ్లి చూడండి. అంతేకాదు మేము అది ఎక్కడ తీసుకొచ్చామో కూడా డీటెయిల్డ్‌గా చెప్పాను. ఆ హెయిర్ ఆయిల్ వీడియో చూసాక కొంతమంది ఆకు ఎలా గుర్తుపట్టాలి అని అడిగారు. ఇక్కడ చూసారు కదా! అది చూసి కూడా ఆకుని గుర్తుపట్టొచ్చు. అందుకే అంత క్లియర్‌గా చూపించాను. అలా నర్సరీ చూడడం అయిపోయింది. ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉన్నప్పుడు అన్నం తప్ప ఏదైనా తినొచ్చు అంటారు. అదెందుకో మీకు తెలుసా? ఉత్తర తిరుపతి క్షేత్రం దగ్గర ఉన్నప్పుడు చెప్పాను కదా! మేము ఇవాళ ఏకాదశి ఫాస్టింగ్ ఉన్నామని. నర్సరీకి ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్‌లోనే వేడి వేడిగా ఇవి కాలుస్తున్నారు. అవి తీసుకుందామని వచ్చాము. నర్సరీ నుంచి కొంచెం ముందుకి రాగానే ఇక్కడ మొక్కజొన్న పుట్టలు అమ్ముతున్నారు. అవే తీసుకుందామని ఆగాము. ఆల్మోస్ట్ అందరూ సిమిలర్ రేట్ చెప్తున్నారు. మొక్కజొన్నలతో మనకి చాలా ఉపయోగాలున్నాయి. మనం వీటిని డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా చాలా ఫుడ్ ఐటెమ్స్‌లో వాడుతుంటాము. మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్థము. మొక్కజొన్న గింజల నుండి పేలాలు, అదేనండి పాప్‌కార్న్,
కార్న్ ఫ్లేక్స్ తయారు చేస్తారు. లేత బేబీ కార్న్ జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. మొక్కజొన్న గింజల నుండి నూనె తీస్తారు. మొక్కజొన్నతో తీపి గారెలు చేసుకోవచ్చు. మామూలుగా ఉప్పు, కారం వేసి కూడా చేసుకోవచ్చు. అంతేకాదు మొక్కజొన్న పునుగులు కూడా చేసుకోవచ్చు. ఆ డీటెయిల్డ్ రెసిపీ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను చూడండి. అలాగే మేము మొక్కజొన్నలు ఎంత రేట్‌కి తీసుకున్నామో కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మొత్తానికి అలా దర్శనం చేసుకొని, నర్సరీ చూసి, మొక్కజొన్నలు తీసుకొని ఇంటికి బయలుదేరాము. ఇంతలో వర్షం స్టార్ట్ అయింది. అలా వెళ్తుంటే దారిలో ఇంకొక నర్సరీ కనిపించింది. చూద్దామని ఆగాము. ఈ నర్సరీ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి చిట్టి దోసకాయలు. ఈ సైజులోనే ఉంటాయి. ఇంతకంటే పెద్దగా అవ్వవు. గ్రీన్ కలర్‌లో ఉన్నవి కూడా కొన్ని డేస్‌కి ఇలా పండిపోయి రాలిపోతాయి. ఇవి ఇలాగే తినొచ్చంట. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా వీటిని. తినొచ్చన్నారు కదా అని టేస్ట్ చేశాను. కానీ చాలా చేదుగా ఉన్నాయి. ఇంకా తొలి ఏకాదశి విషయానికి వస్తే చంద్రమానం ప్రకారం పక్షం రోజులలో 11వ తిథి ఏకాదశి. ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మ పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగనిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉద్దాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేసేవారు. తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు బ్రహ్మవర బలము గల మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన విష్ణువు తన శరీరము నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులు, సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ప్రయాణాలు చెయ్యరు. కామక్రోధాదులను విసర్జిస్తారు. ఆహార విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేల పిండి తింటారు. ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడిపోయింది. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తారు పండితులు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాందత. అతడు ధర్మము తప్పడు, సత్యసంధుడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దాంతో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగీరసుడు సూచనపై ఈ శయన ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు. దాంతో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. అలా సెకండ్ నర్సరీ చూడడం కూడా అయిపోయింది. ఇంటికెళ్తుంటే దారిలో ఇవి కనిపించాయి. తీసుకుందామని ఆగాము. ఆ గ్రీన్ కలర్‌లో ఉన్న కాయలను ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జామకాయలు, మామిడికాయలు కాకుండా వాటి పక్కనున్నాయి చూసారా అవి. రేటు మరీ టూ మచ్‌గా చెప్పారు. అందుకే తీసుకోలేదు. ముచ్చటగా మూడోది అన్నట్టు ఇంకో నర్సరీ కనిపించింది. ఇదెందుకు వదిలేయడం, దీన్ని కూడా చూసేద్దామని లోపలికి వెళ్తున్నాము. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్తాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అనే ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు.
దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడమని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలెవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడిపోయింది. ఈ పండుగకు పేలపిండిని తినే ఆచారం ఉన్నది. పేలాల్లో బెల్లాన్ని, యాలకులు చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమే గాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంది. కొంచెం షూట్ చేశాక ఇంకా నో ఫోటోస్, వీడియోస్ అన్నారని అక్కడికే ఆపేశాను. ఈ నర్సరీ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. మొత్తానికి అలా ముచ్చటగా 3 నర్సరీలను చూసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.